ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41లో, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని మీతో చెప్పుచున్నాను. అంటే ఈ వాక్యమును ఈరోజు మీరు సొంతం చేసుకోవాలి. ఏంటంటే యేసు ప్రభు పలికిన మాట. అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ మనం పూర్తిగా నమ్మాలి, విశ్వసించాలి, సొంతం చేసుకోవాలి. కానీ యేసు పలికిన మాట ఇంకా సూటిగా తీసుకోవాలి. ఏ డౌట్ లేకుండా తీసుకోవాలి. ఎందుకంటే భూమి ఆకాశాలు మారినా నా మాటలు మారవు అని చెప్పారు. అవును, శోధనలో ప్రవేశించకుండా, అంటే శోధన అనేది ప్రతి వ్యక్తికి వస్తుంది. ఈ లోకంలోనే ఉన్నాం, శోధనతో నిండిన లోకం. ఏ మార్గంలో వెళ్ళినా ప్రాబ్లం, సమస్య. పరిశుద్ధంగా జీవించలేము ఈ లోకములో. అంటే తడబడుతూ అంటే మార్గము తప్పిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది ఈ లోకంలో. అటువంటి లోకంలోనే ఉన్నాం. శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ప్రార్థించండి. ప్రార్థనలో అంత శక్తి ఉన్నదండి. కొందరు అంటారు, ఎందుకు సార్ ప్రార్థించాలి? ఎప్పుడు చూసినా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఇలా ఎప్పుడు చూసినా స్తోత్రం స్తోత్రం అంటే బాధ పోతుందా? నేను ఒకరోజు కూర్చొని మొత్తం స్తోత్రం 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 అని చెప్తాను, పోతుందా బాధ? అంటే ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేశాను, కానీ నా అవసరతలు ఇంకా మారిపోలేదు కదా, అవసరతలు అన్నీ అలాగే ఉన్నవి కదా. అంటే ప్రార్థన అవసరమా? టైం వేస్ట్ కదా కూర్చొని ప్రార్థన. అలా కాదు, ప్రార్థన అనేది చాలా ముఖ్యం. యేసు అది మనకు నేర్పించాడు. యేసు యొక్క జీవితం మనకు మాదిరి చూపించి వెళ్ళాడు. ఒక ఎగ్జాంపుల్, చిన్న చిన్న పిల్లలకు చదువు చెప్పినప్పుడు యాపిల్ పండును చూపించి యాపిల్, తర్వాత ఏనుగు ఎలిఫెంట్, లయన్ను చూపించి లయన్, ఇలా చూపిస్తారు. దేవుడు కూడా, మనమందరము దేవునికి పిల్లలము, చిన్న చిన్న పిల్లలము. మనకి ఒక మాదిరి జీవితం ఆయన చూపించాడు, ఇలా జీవించండి. ప్రార్థన కూడా మనకు చూపించాడు. ఎప్పుడు చూసినా ప్రార్థన, కొండ మీద ప్రార్థన, అరణ్యములో ప్రార్థన, సాగిలపడి ప్రార్థన, మోకరించి ప్రార్థన, దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన. అంటే ప్రార్థన 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 అనేది చాలా ముఖ్యం అన్నాడు. శిష్యులు దయ్యమును వెళ్ళగొట్టలేక ప్రభు దగ్గర అడిగారు, మేము ప్రార్థన చేస్తే ఈ దయ్యం పోలేదు, మీరు చేస్తే వెంటనే పోయింది, దీనికి కారణం ఏమిటి అని అడిగినప్పుడు యేసు ప్రభు మంచి సమాధానం చెప్తాడు, ఎటువంటి దయ్యాలు ప్రార్థన ద్వారానే. ప్రార్థన చేస్తే శోధన నుండి తప్పించుకోవచ్చు ప్రార్థన చేస్తే. ఇప్పుడు కొత్తగూడలో మీటింగ్ జరిగింది చూడండి. 1 నెల రోజులు రోజు దాని కొరకు ప్రార్థన చేశాను. అందుకే సక్సెస్గా జరిగింది. 1 నెల రోజులు దేవుని సన్నిధిలో రోజు గడిపాను. చాలా మందిని దేవుడు పేరు పెట్టి పిలిచాడు, ప్రవచనం ద్వారా మాట్లాడాడు. పేరు పెట్టి పిలవడం, ప్రవచన, ఇది ఈజీ కాదండి, ఈజీ కాదు. ఏదో చెప్పేస్తామని అంటే అక్కడ నడవదు. దేవుడు కరెక్ట్గా విషన్ ద్వారా మాట్లాడితే అదొక గ్రేస్. అది అందరికీ ఉండదు. అందరికీ దేవుడు ఆ గ్రేస్ ఇవ్వడు. అద్భుతంగా ఉంటుంది. ఆ విషన్ ఇచ్చేది ఆయనే, బయలుపరిచేది ఆయనే. అప్పుడే అది అక్కడ సక్సెస్ ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని కృపను పొంది, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, దానియేలు 3 సార్లు ప్రార్థన చేశాడు మోకరించి. సింహము దాడి చేసిందా?
ముట్టినదా? లేదు. సింహపు గొగలో వేశారు, కానీ సింహములు ఏ హాని చేయలేదు. దానియేలును సింహపు గొగలు వేయుటకు కారణముగా ఉన్న వారిని రాజు తీసుకొచ్చి వేస్తే వారు కిందికి రాక మునుపే వారి మీద పడి సింహములు చీల్చివేసింది వారి యొక్క బాడీని. అంటే ప్రార్థన చేసే ఒక వ్యక్తిని అపవాది ముట్టడు. ప్రార్థన అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ వాక్యమును వినుచున్న ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టి దేవునికి చెప్పేసి ఇంకా టెన్షన్ని మర్చిపోండి. ప్రభు కూడా అదే చెప్పాడు కదా, భారము మోయించిన సమస్త జనులారా రండి, భారమును నా మీద పెట్టండి, మీరు ఫ్రీ అయిపోండి అని ప్రభు చెప్పాడు కదా. కాబట్టి మనము కూడా ప్రార్థన చేసి అపవాదిని జయించాలి. అపవాది ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్ చేస్తాడు, ఆటంకపరుస్తాడు, పనులు కానివాడు, అక్కడ సోలిపోవునట్లు చేస్తాడు, ఉత్సాహంగా ఉండుటకు సహాయపడడు, సంతోషం సమాధానం ఇవ్వడు. ఆయన చేసేదే కీడు పనులు. ఈ అపవాదిని కూడా దేవుడే చేశాడంట. వెలుగు నేనే చేశాను, చీకటి నేనే చేశాను, సమాధానం నేనే చేశాను, కీడు నేనే చేశాను అని దేవుడు తన గురించి అంటున్నాడు. దేవుడు అంటే సర్వ అధికారం ఉండాలి కదండి, అన్ని పవర్ ఆయన దగ్గర ఉండాలి. కాబట్టి అందుకే యేసు నామనగానే అపవాది గడగడ వణికి వెళ్ళిపోవచ్చున్నాడు. ఎందుకంటే ఆయనే చేశాడు. ఇంకా బాస్ చెప్పంగానే, బాస్ పేరు చెప్పగానే పోవాలి కదా. అవును. కాబట్టి గెత్సెమనే తోటలో 3 శిష్యులను ఆయన తీసుకొని వెళ్ళారు. వారు నిద్రలో ఉన్నారు. ప్రభు మోకరించి ప్రార్థన చేశాడంట. వారు నిద్రలో ఉన్నారు. వెళ్ళి, అయ్యా 1 గంట సేపు అయినా ప్రార్థన చేయవద్దా? ఇప్పుడు లెంట్ డేస్, మనము ఇప్పుడు ఈ ఈస్టర్ ముందు, గుడ్ ఫ్రైడే, దానికంటే ముందు రోజు మొత్తం ఇదే ధ్యానిస్తారు క్రైస్తవ బిడ్డలు అందరూ. చర్చెస్లో కానీ అన్ని ప్రసంగాలు దాని మీదనే నడుస్తుంది. అవును. అంటే ప్రార్థన చాలా ముఖ్యము. శోధనలో పడకుండా మీరు తప్పించబడుదురు. మాకు కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చిందంటే, కొత్తగూడ మీటింగ్ ఎన్ని డిస్టర్బెన్స్ అంటే, అబ్బా పెద్ద బుక్కే రాయవచ్చు. అంటే 1 నెల రోజులు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన నన్ను కాపాడినది. మీటింగ్ ముందు రోజు లైట్స్ దొరకలేదు. ఒక హిందూ సహోదరుడు, ఆయన పేరు శంకర్, ఆయన అన్ని వస్తువులు నాకు ఇచ్చి నాకు హెల్ప్ చేసినండి. మీటింగ్ అంటే ముందు రోజు ఎక్కడ అడిగితే రేట్ ఎక్కువ చెప్తున్నారు, సరిగ్గా దొరకట్లేదు. ఇప్పుడు చెప్తే ఏం చేయాలి బ్రదర్, రేపు మీటింగ్ పోయి ఫిట్ చేయడానికి 2 days పడుతుంది అంటే, లాస్ట్ టైంలో నా ఇంటి ప్రక్కకు ఒక షాప్ ఉంది, అక్కడ నా వ్యక్తిని పంపిస్తే, సార్ మీటింగ్గా తీసుకోపోమని చెప్పు, మొత్తం తీసుకోపోయి ఫస్ట్ మీటింగ్ జరగని, సార్ని తీసుకోపోమని చెప్పు అంటే నాకు కళ్ళలో కన్నీరు వచ్చేసింది. ఎందుకంటే ప్రార్థనయే ఆ టైంలో నన్ను కాపాడినది. శోధన వచ్చింది, శోధన నుండి బయటికి రావటానికి ఈ ప్రార్థన నాకు సహాయం చేసింది. అందుకే మీకు కూడా నేను చెప్తున్నాను, తప్పకుండా ప్రార్థన జీవితం తప్పకుండా ఉండాలి. మార్నింగ్ ప్రేయర్ చేయండి, మోకరించండి. మీ కష్టాలు, మీ ప్రాబ్లమ్స్, మీ అవసరతలు అని దేవుని చెప్పి మర్చిపోండి. ఇంకా టెన్షన్ మనము కూడా దేవునికి చెప్పేశామనే ఒక ధైర్యం మనకు ఉంటుంది. కాబట్టి ఈ దినము ఈ మాట మీకు వచ్చుచున్నది. ఈ మాటను జాగ్రత్తగా మీరు గమనించండి, మీకు సొంతం చేసుకోండి. నేను రోజు ప్రార్థన చేస్తాను, దేవుని సన్నిధిలో సమయము గడుపుతాను అని ఒక తీర్మానం చేసుకొని రోజు ప్రార్థించండి. తప్పకుండా దానికి ఇంతకుముందు జీవితానికి తేడా తప్పకుండా కనబడుతుంది. అవును. ఒక ఆశ్చర్యం ఏమిటి అంటే, ఫస్ట్ డే శంకర్
అని ఒక వ్యక్తిని నేను పిలిచాను. అది ఎప్పుడు పిలవాలి? సందేశం చెప్తూ సందేశం మధ్య నేను ఆయనను పిలిచాను. ప్రభు చెప్పాడు, ఈ టైంలో నీవు పిలవాలి. అదే టైంలో పిలిచాను. శంకర్ ఆయన ముందుకు వచ్చాడు. షార్ట్లు ఇచ్చాము, మీరు చూడవచ్చు, మన ఛానల్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నది. తర్వాత ఆయన పేరు కూడా శంకర్. ఈ లైట్స్ అన్ని నాకు సహాయం చేసిన ఆ వ్యక్తి పేరు కూడా శంకర్. కాబట్టి నాకు ఆశ్చర్యం కలిగినది. దేవుని కార్యము మనం ఊహించలేం, చేయలేం. మనం ఊహించని కార్యాలు దేవుడు చేస్తాడంట. కాబట్టి ప్రార్థన చేస్తాం, జయమును పొందుదాం. ప్రతిరోజు ప్రార్థన చేయుటకు మరవకండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఎంతమంది ఈ వాక్యమును విన్నారో ఒక్కసారి వారిని ముట్టండి తండ్రి. బలహీనత, తర్వాత రోగాలు, ఇవన్నిటినీ తొలగించండి. ఒక్కసారి మీ హస్తమును వారి మీద పెట్టండి. మా కొరకు, ఈ ప్రజల కొరకు కొట్టబడిన మీ హస్తము ప్రతి ఒక్కరి మీద వచ్చునుగాక. రోగాలు, బలహీనతలు వెళ్ళిపోవునుగాక. సమస్యలు వెళ్ళిపోవునుగాక. అవసరతలు తీర్చబడునుగాక. విజయము వచ్చునుగాక. అపవాది తలను యేసు నామములో బంధించి ప్రార్థన చేస్తున్నాం. కృప దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని ముట్టండి. సంతోషం, సమాధానం దయచేయండి. ఘనత, మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వారికి చెప్పండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. రోజు వచ్చుచున్న వాక్యమును, అంటే ప్రతిరోజు వాగ్దానం, దీనిని వినండి. తప్పక మీరు దీవించబడుదురు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.